హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే ఎకానమీ. నేను మీ రవికుమార్ సార్, ఎకానమీ ఫ్యాకల్టీ. మనము బడ్జెట్ అనే టాపిక్ గురించి చెప్పుకుంటున్నాం. బడ్జెట్ను 2024 ఫిబ్రవరి 1 ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 6 పర్యాయాలు వరుసగా ప్రవేశపెట్టారు. గతంలో మనం పరిశీలిస్తే మొరార్జీ దేశాయ్ కూడా అత్యధిక పర్యాయాలు ప్రవేశపెట్టాడు. వరుసగా 6 పర్యాయాలు ప్రవేశపెట్టాడు. ఆ రికార్డు సమం చేసింది నిర్మలా సీతారామన్ గారు. 47.65 లక్షల కోట్లు అంటే 47.65 lakhs crores బడ్జెట్ ప్రవేశపెట్టింది నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో. మరి ఇది ఎలాంటి బడ్జెట్ అంటే మధ్యంతర బడ్జెట్ అంటారు, ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. మరి సాధారణ బడ్జెట్ ప్రవేశపెడతారా అంటే లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సాధారణ బడ్జెట్ను జూలై మంత్లో ప్రవేశపెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ మేలో ఎలక్షన్స్ జరిగిన జూలై మంత్లో కల్లా ఒకవేళ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయితే మళ్ళీ సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరి ఇందులో కీ పాయింట్స్ చదవాలి. 2024-25 బడ్జెట్కి సంబంధించి కీ పాయింట్స్ చదివే ముందు మనకు బడ్జెట్ స్ట్రక్చర్ తెలియాలి. తెలియకుండా మనం ఏదో చదువుతాం అంతే. బడ్జెట్ చూస్తే బడ్జెట్ స్ట్రక్చర్ తెలియకుండా మనం బడ్జెట్ చదివితే ఏం అర్థం కాదు. ఇక్కడ బడ్జెట్ స్ట్రక్చర్ నుండి కూడా ఎగ్జామ్స్ లో కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థులు కూడా కంపల్సరీ గమనించాలి. ఏ అంశాలు ఉంటాయి ఒక బడ్జెట్ తీసుకున్నప్పుడు. ఫస్ట్ అసలు బడ్జెట్ అనే పదము రాజ్యాంగంలో ఉందా, ఆర్టికల్లో ఉందా? బడ్జెట్ అనే పదం లేదు, కానీ బడ్జెట్ అనే పదానికి బదులుగా ఏఎఫ్ఎస్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, వార్షిక ఆర్థిక నివేదిక అంటారు. ఈ నివేదికలో ఇది ఆర్టికల్ 112 తెలియచేస్తుంది. మరి యాక్చువల్గా ఇందులో 3 రకాల ఫండ్స్ ఉంటాయి. ఏంటి? కన్సాలిడేటెడ్ ఫండ్ అని, ఇది ఆర్టికల్ కన్సాలిడేటెడ్ ఫండ్ 266 సబ్ క్లాస్ 1 తెలియజేస్తే, కాంటింజెన్సీ ఫండ్ 267 సబ్ క్లాస్ 1. మరి రాష్ట్రాలలో కూడా కాంటింజెన్సీ ఫండ్ ప్రవేశపెడితే 267 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది ఆర్టికల్. అలాగే పబ్లిక్ అకౌంట్స్ మూడవది, ఇందులో ఇది 266 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. ఇలా మనం ఈ అంశాలను చూడొచ్చు. ఇది ఏఎఫ్ఎస్ లో. అయితే ఒకవేళ కన్సాలిడేటెడ్ ఫండ్ పబ్లిక్ అకౌంట్స్ గురించి తెలియజేసేది బడ్జెట్. ఎందుకు? కన్సాలిడేటెడ్ ఫండ్ పబ్లిక్ అకౌంట్సే కదా ప్రధానంగా మనకు కావాల్సింది. కన్సాలిడేటెడ్ ఫండ్ మెయిన్. ఇందులో రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, క్యాపిటల్ బడ్జెట్ ఉంటుంది. పబ్లిక్ అకౌంట్స్ లో రెవెన్యూ రిసిట్స్, క్యాపిటల్ రిసిట్స్ ఉంటాయి. ఇది మనం ప్రధానంగా తెలియాలి. మరి బడ్జెట్ తీసుకున్నప్పుడు బడ్జెట్లో ఫస్ట్ 2 రకాల అంశాలు ఉంటాయి. ఏంటి? ఒకటి రెవెన్యూ బడ్జెట్ అని, మరొకటి మూలధన బడ్జెట్ అని, అంటే క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఈ స్ట్రక్చర్ చూడండి సార్, ఒక్కసారి చూడండి. బడ్జెట్ ఒకవైపు రెవెన్యూ బడ్జెట్, మరొక వైపు క్యాపిటల్ బడ్జెట్ అని చెప్పేసి పిలుస్తాం. మరి ఇక్కడ రెవెన్యూ బడ్జెట్ లో రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మరలా 2 రకాలుగా విభజించవచ్చు. రెవెన్యూ బడ్జెట్ లేదా రెవెన్యూ అకౌంట్ అని కూడా మనం పిలవచ్చు. క్యాపిటల్ బడ్జెట్ ఆర్ క్యాపిటల్ అకౌంట్ అని కూడా పిలవచ్చు. ఇక్కడ రెవెన్యూ రిసిట్స్ 2 రకాలుగా విభజించవచ్చు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ రిసిట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ 1, 2గా విభజించవచ్చు రెవెన్యూ అంశాలను. ఈ రెవెన్యూ అంశాలు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో వసూళ్లను కానీ చెల్లింపులను కానీ రెవెన్యూ అంశాలుగా మనం పేర్కొనవచ్చు. అంటే ఇప్పుడు ఒక ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము చేసే ఖర్చులు కానీ వసూళ్లు చేస్తే వాటిని ఏమంటున్నాం అంటే రెవెన్యూ అంశాలు అంటున్నాం. మరి ఏంటి రెవెన్యూ రిసిట్స్ అంటే ఏంటి? అసలు రెవెన్యూ రిసిట్స్ లో ఉన్న ప్రధాన అంశాలు ఏంటి? రెవెన్యూ రిసిట్స్ లో ఉన్న ప్రధాన అంశాలు, రెవెన్యూ వసూళ్లు అంటున్నాం కదా, రెవెన్యూ రిసిట్స్ వీటే రెవెన్యూ వసూళ్లు అంటున్నాం. మళ్ళీ రెవెన్యూ రిసిట్స్ లో 2 రకాలు ఉన్నాయి. ఏంటి? ట్యాక్స్ రెవెన్యూ అని, నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని 2 రకాల అంశాలు ఉన్నాయి. ఇది రెవెన్యూ రిసిట్స్ లో. భారతదేశంలో అత్యధిక రెవెన్యూ రిసిట్ ఏది? జిఎస్టి. గతంలో ఏముండే ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అంటే జిఎస్టిని 2017లో మనకి భారత్ లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఎన్నో మార్పులు వస్తూ ఉన్నాయి. అంటే పన్నుల రూపంలో గతంలో ప్రత్యక్ష పన్నుల ద్వారా అత్యధిక ఆదాయాలు పరిగణిస్తే దేశము, తర్వాత క్రమంలో జిఎస్టి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం వస్తుంది. అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఏ పన్ను? పరోక్ష పన్ను. మనం
ట్యాక్సెస్ అనే టాపిక్ ను సపరేట్ గా చెప్పుకోవడం జరుగుతుంది. కంపల్సరీ అక్కడ మీరు ఆ క్లాసెస్ చూడాలి. అయితే ఇక్కడ మనకి ట్యాక్సెస్ తీసుకుంటే అంటే మనకు పన్ను రాబడులు ట్యాక్స్ రెవెన్యూ, డైరెక్ట్ ట్యాక్సెస్ అని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని 2 రకాలుగా ఉన్నాయి. మనకి ఇక్కడ చూడండి రెవెన్యూ రిసిప్ట్స్ అనేవి 2 రకాలుగా విభజించడం. ఒకటి ట్యాక్స్ రెవెన్యూ అని, మరొకటి నాన్ ట్యాక్స్ రెవెన్యూ అని. ట్యాక్స్ రెవెన్యూను మళ్ళీ 2 రకాలుగా విభజించడం, అది డైరెక్ట్ ట్యాక్సెస్ అని, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని. డైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? మనకి ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయ పన్ను, అలాగే కార్పొరేషన్ ట్యాక్స్, అలాగే వెల్త్ ట్యాక్స్, అలాగే గిఫ్ట్ ట్యాక్స్, అలాగే ఎస్టేట్ ట్యాక్స్, ఎక్స్పెండిచర్ ట్యాక్స్, ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్సెస్. మరి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి? కస్టమ్స్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ కానీ, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ కానీ, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సెస్. అంటే అత్యధిక ఆదాయాలను మనము జిఎస్టి ద్వారా పొందుతున్నాము, ఇది కేంద్ర ప్రభుత్వం. ఇలా మనము పన్ను రాబడుల గురించి చూసాం. మరి పన్నేతర రాబడి ఏంటి? నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఏంటి? ఇక్కడ నాన్ ట్యాక్స్ రెవెన్యూ తీస్తే ప్రాఫిట్స్ కానీ, డివిడెండ్స్ కానీ, ప్రభుత్వానికి వచ్చే వడ్డీ కానీ, వాణిజ్యపరమైన రాబడులు ఏమున్నా, ఫీజులున్నా, ఫైళ్లున్నా, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా మనం చూడొచ్చు. ఇది ఈ యొక్క పార్ట్, రెవెన్యూ రిసిప్ట్స్ పార్ట్. మరొక అంశం ఏంటి? రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఏముంటుంది రెవెన్యూ ఎక్స్పెండిచర్ లో? వడ్డీ చెల్లింపులు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం బయట రుణాలు తీసుకురావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి రుణాలు తీసుకురావచ్చు, లేదు మన యొక్క ప్రభుత్వమే ఇతర ఏజెన్సీల ద్వారా కానీ, ఆర్బీఐ ద్వారా కానీ, ఇతర సంస్థల దగ్గర నుంచి కానీ రుణాలు తీసుకురావచ్చు. అలాంటప్పుడు వడ్డీ చెల్లింపులు చేయాలి కదా. వడ్డీ చెల్లింపులు అంటే రెవెన్యూ వ్యయంలో అత్యధిక భాగం వడ్డీ చెల్లింపులు అని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్సిడీలు ఉండొచ్చు, రెవెన్యూ రక్షణ వ్యయం ఉండొచ్చు, అలాగే రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లు కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, రైతులకు ఇచ్చే రుణాలు కావచ్చు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇది మనకి ఈ యొక్క రెవెన్యూ పార్ట్, రెవెన్యూ బడ్జెట్ పార్ట్. ఇక మరొకటి ఏంటి? క్యాపిటల్ బడ్జెట్. ఏముంటుంది క్యాపిటల్ బడ్జెట్ లో? గతంలో మనకు ఇక్కడ క్యాపిటల్ రెవెన్యూ అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తీసుకునే వాళ్ళం. క్యాపిటల్ రెవెన్యూలో ప్లాన్ క్యాపిటల్ రెవెన్యూ అని, నాన్ ప్లాన్ క్యాపిటల్ రెవెన్యూ అని, అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని, అంటే ప్రణాళికేతర వ్యయాలు ఉన్నాయి. వీటిని ఏం చేశారంటే 2017-18లో 2017-18లో చాలా నూతన అంశాలను చేర్చడం జరిగింది. ఏంటి? గతంలో ఉన్న ఓకేనా బహుళ బడ్జెట్ అంటే మల్టిపుల్ బడ్జెట్ అంటే రైల్వే బడ్జెట్ అండ్ జనరల్ బడ్జెట్ రెండింటిని కలిపి ఏకరూప బడ్జెట్ ను చేశారు. అంటే సింగిల్ బడ్జెట్ గా మనకు ప్రవేశపెడుతున్నారు. దాన్ని జనరల్ బడ్జెట్ అంటారు. ఈ జనరల్ బడ్జెట్ ను 2017-18లో నుండి నాడు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టినప్పుడు కొన్ని మార్పులు చేర్పులు అనేది చేయడం జరిగింది. అందులో ప్రధానంగా చూస్తే గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు సాధారణ బడ్జెట్ను ఫిబ్రవరి చివరి వారంలో, చివరి 10 దినాలలో సాయంకాలం వేళ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ప్రస్తుతం ఈ యొక్క మార్పు అనేది వచ్చింది. అంటే ఫిబ్రవరి 1వ తారీఖున 10 దినం రోజున ఆర్థిక మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు 11 గంటల సమయానికి బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ మార్పు ఒకటి. అలాగే ఇక్కడ ప్రధానంగా ప్రణాళికా వ్యయము, ప్రణాళికేతర వ్యయాలను ఉండే ఆ ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయాలను తీసేశారు. ఇది ప్రధానమైన మార్పులని మనం చూడవచ్చు. ఇక్కడ అలాగే క్యాపిటల్ రిసిట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తాం. ఏంటి క్యాపిటల్ మనకి రిసిట్స్? ఇందులో ప్రధానమైనవి రుణ రాబడులు అండి. యాక్చువల్గా ఇవి డెట్ ద్వారా వచ్చే రెవెన్యూ. మరి ఏంటి అంటే రుణాలు తీసుకురావడం ద్వారా వచ్చేవే మూలధన రాబడులు అని మనం ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ స్వదేశీ రుణాలు ఉండొచ్చు, విదేశీ రుణాలు ఉండొచ్చు. స్వదేశీ రుణాలు ఉండొచ్చు, విదేశీ రుణాలు ఉండొచ్చు. అంటే అంటే యాక్చువల్గా ఆర్బీఐ దగ్గర రుణాలు, స్వదేశీ రుణాలు, విదేశీ సంస్థల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ మనం రుణాలు తీసుకోవచ్చు. అంటే విదేశీ ప్రభుత్వాల నుంచి కానీ, వారి యొక్క అధికారిక సంస్థల నుంచి, ఏది ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, IMF నుంచి కావచ్చు, ఇలా మనం కొన్ని సంస్థల నుంచి అప్పులు తెచ్చుకున్నట్లయితే వీటిని అన్నిటి కూడా క్యాపిటల్ రెవెన్యూ అని చెప్పేసి మనం పేర్కొంటాం.
మరి ఇక్కడ ప్రధానంగా మరి ఏముంటాయి క్యాపిటల్ రిసీట్స్లో? క్యాపిటల్ రిసీట్స్లో రికవరీ ఆఫ్ లోన్స్ ఉండొచ్చు, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చే రాబడులు అనమాట, బారోయింగ్స్ కానీ ప్రావిడెంట్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా క్యాపిటల్ రిసిప్ట్స్ గా మనం పేర్కొనవచ్చు. అలాగే గతంలో మరి ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండే, నాన్ ప్లాన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉండే, ప్రెసెంట్ లేదు. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ఏమేమి ఉంటాయి? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో ప్రధానమైనవి కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్ అంటే రోడ్ల నిర్మాణము, ఇది ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అంటే అసెట్స్ ను ఇంక్రీజ్ చేస్తుంది, లయబిలిటీస్ ను తగ్గిస్తుంది. ఇది ప్రధాన అంశం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక దేశానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందంటే ముందు భవిష్యత్తులో ఓకే ఒక ఆర్థిక వ్యవస్థను గట్టి పునాదిని ఏర్పాటు చేస్తుంది అని మనం చెప్పొచ్చు. ఇక్కడ అలాగే మరి ఎన్నో రకాల బ్రిడ్జెస్ కానీ ఎన్నో రకాల బిల్డింగ్స్ కానీ వీటి అన్ని యొక్క కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఏదో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం, అదొక క్యాపిటల్ ఎక్స్పెండిచర్. పర్చేస్ ఆఫ్ ల్యాండ్, అలాగే పర్చేస్ ఆఫ్ మిషనరీ, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఇన్ షేర్స్ వాటాలలో కానీ అంటే వివిధ రకాల రోడ్లు కానీ వీటన్నిటి కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ప్రజెంట్ మనకి రక్షణ ఏముందండి, డిఫెన్స్ పెట్టే ఎక్స్పెండిచర్ కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా మనం తీసుకుంటాం. అలాగే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఇచ్చే వ్యయాలు కావచ్చు, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కి ఇచ్చే రుణాలు కావచ్చు, ఇవన్నిటిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గా మనం తీసుకుంటాము. ఇలా మనము ఈ యొక్క అంశాలను కంపల్సరీ తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ మరి రాబడులు అలాగే వ్యయాలను బేస్ చేసుకొని బడ్జెట్ ను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. చూద్దాం.